హాయ్ అండి. ఈరోజు మనం గోరుచిక్కుడు అలసందల కర్రీ చేసుకుందాం. బాగా లేతగా ఉన్నాయండి. అక్కడక్కడ ఒకటి రెండు మాత్రం బాగా ముదురుగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు అట్లా అన్నీ ఒలిచేసుకోవాలండి. కొన్నిట్లో పీచు కూడా వస్తుంది. ఆ పీచునంతా తీస్తూ కూడా మనం ఆ విధంగా ఒలిచేసుకోవాలి. మా సైడు వీటిని సోలకాయలు అని కూడా అంటారండి. వీటన్నిటిని ఈ విధంగా అన్నీ ఒలిచి పెట్టుకోవాలండి. లేదు కుదరని వాళ్ళు కత్తితో కూడా కట్ చేసుకోవచ్చు. మనం చేతి తీస్తే ఏమంటే అక్కడక్కడ పీచు కూడా వస్తుంది కాబట్టి దాన్ని అంతటిని కూడా తీసేయచ్చు. ఆ విధంగా మనకు కావాల్సినన్నిటినీ ఒలిచేసుకొని నేను ముందు రోజే అలసందలు కూడా నానబెట్టానండి సరిపోయేంత. దానికి కావాల్సిన ఆనియన్స్ టమాటాలు కూడా తీసి పెట్టాను. ఇప్పుడు ఇవి 2 సార్లు కడిగేసి పెట్టుకోవాలండి పక్కన. తర్వాత ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ టమాటాలు అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా చేయడం ఈజీ అయిపోతుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. అన్నంలోకిను రోటీలోకిను కూడా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ఉంటాయండి. ఎందుకంటే అలసందలు వేస్తాం కాబట్టి దీంట్లోకి ఎక్కువ మసాలాలు కానీ ఏవి వేయమండి. గ్రేవీ కర్రీ కాదు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఏం మసాలా వేయమండి. ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి అయితే చాలు అనమాట. ఇంకా కామన్గా మనం వేసేవన్నీ వేయడమే. కుక్కర్ పెట్టేసానండి. కుక్కర్లో 2 గరిటెలు ఆయిల్ వేసేసి ఆయిల్ వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసాను. వాటన్నిటిని వేయించాలి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతాయి అన్నమాట ఆనియన్స్. తర్వాత హాఫ్ స్పూన్ కానీ పావు స్పూన్ కానీ, అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి ఒక పావు స్పూన్ వేసేసుకోండి పసుపు పొడి. వేసుకొని బాగా కలిపేసి ఒక పావు స్పూన్ అంత మాత్రమే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే రుచి కోసం కాబట్టి అంత వేసుకుంటే సరిపోతుంది. వేసి కొంచెం వేగనివ్వాలి. ఇవన్నీ కొంచెం వేగాక మనం కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడు కూడా వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. 1 కిలో తెచ్చుకున్నాం అనుకోండి, మనం 2 సార్లు చేసేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఉట్టిగానే చేసుకోవచ్చు, ఇంకొకసారి ఇలా శనగలు కానీ అలసందలు కానీ వేసేసుకొని చేసుకోవచ్చు. ఆ విధంగా వేసేసి కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టాలండి. తర్వాత ఆ మూత తీసేసి బాగా కలిపేసి హాఫ్ స్పూను కారపొడి, హాఫ్ స్పూన్ ధనియా పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, ఈ 3 వేసేసి బాగా కలిపేసి మరొక్క నిమిషం మూత పెట్టేసేయాలి. కానీ చాలా ఈజీ అండి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. ఆ విధంగా అంతా మిక్స్ చేసిన తర్వాత మనము టమాటో ప్యూరీ అండి, ఒక 3 టమాటోలు తీసుకుంటే చాలు. చిన్నవైతే 3, పెద్దవైతే 2 అండి. మనం ఎక్కువ గ్రేవీ చెయ్యం కాబట్టి అవి సరిపోతాయి అన్నమాట. వేసేసి బాగా మిక్స్ చేయాలి. చేసి ఒక 1 మినిట్ మూత పెట్టేసామనుకోండి, మనకు టమాటో కూడా కొంచెం వేగినట్టు అవుతుంది. తర్వాత అంతటిని బాగా మిక్స్ చేసి మనం ముందు రోజు నానబెట్టుకున్న అలసందలని కూడా వేసేయాలండి. వేసేసి బాగా మిక్స్ చేసి తర్వాత 2 స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసేయాలి. అంతటినీ వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా అక్కడితో అయిపోతుంది. దానికి సరిపోయేంత వాటర్ వేసేసి ఇక మూత పెట్టడమే. కానీ చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కోసము మీరు కొంచెం కరివేపాకు కూడా వేయండి. నేను వేయలేదు, కానీ వేసుకోండి, బాగుంటుంది. అంటే ఇది ఏం పెద్ద స్మెల్ ఏం రాదు కదా, కానీ కరివేపాకు వేస్తే మంచి వాసన వస్తూ మనం అలా మూత తీస్తానే
ఇక పెట్టేసుకొని తినేద్దామా అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఆ విధంగా రెడీ అయిపోతుందండి. దానికి సరిపోయేంత వాటర్ వేస్తే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ ఏం వేయకండి, సరిపోయేంతే వేసుకోండి. ఆ విధంగా మనం అంతా రెడీ అయిపోయాక కరివేపాకు కూడా వేసేసి మూత పెట్టేసేయండి. అంతే అండి, రెడీ అయిపోయింది. మరొకసారి అంతా మూత తీసేసి అలాగే కలిపేసి ఇక మనం వడ్డించుకోవడమే అండి. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా.